నువ్వు నన్ను టచ్ చేయాలనుకున్నావు. నేను జస్ట్ నా ఫోన్లో స్క్రీన్ టచ్ చేశాను. ఇంకా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను ఎక్కడెక్కడ టచ్ చేస్తారో ఆలోచించుకో. కానిస్టేబుల్స్ సార్, సార్ని సార్ ఫ్రెండ్స్ని అందరినీ బండెక్కించు. పదరా. ఉంటాను సార్. ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఏంట్రా బుద్ధిగా చదువుకోకుండా ఈ వెధవేషాలేంటి? సారీ చెప్తే సరిపోతుందా? నేను రావడం ఆలస్యమై ఉంటే మీ లైఫే స్పాయిల్ అయిపోయేది. అందరూ అబ్రాడ్ వెళ్ళి చదవాలని అనుకుంటున్నారు కదా, మరి ఇలాంటి మార్క్ పడితే మీకు వీసా ఎలా వస్తుంది? 10 నిమిషాల సరదా కోసం మీ జీవితమే పాడైపోతున్నా పట్టించుకోరా? వీడెలాగూ నా మాట వినడు. కనీసం మీరైనా విని బాగుపడండి. అనవసరంగా వీడితో తిరిగి మీ ఫ్యూచర్ పాడు చేసుకోకండి. వెళ్ళండి. అక్షయ్, నువ్వు అనుకున్నదే చేసావు కదరా. లాయర్ని మాట్లాడు, బెయిల్ అవసరపడుతుంది అన్నావు. ఈరోజు అదే జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయి ఉంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేదో తెలుసా? నీ స్టూడెంట్ లైఫే కొలాప్స్ అయి ఉండేదిరా. కొలాప్స్ అవడానికి కొత్తగా ఏం మిగిలిందని? ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద బే. అక్షయ్, యూత్ లో గొడవలు కామన్ రా, అందరూ చేస్తారు. ఆ గొడవలు ఆకతాయిగా ఉండాలి గాని ఆవేశాలు పెరిగి పగలా మారకూడదు. నువ్వు అంటుంటావే, ఎందుకు నాన్న నన్ను అమ్మకి దూరం చేశావని. ఈ పగల కోసమేరా. ఇలాంటివి నీ లైఫ్లో ఉండకూడదనేరా. ఇన్నేళ్లు నేను ఏదైతే జరగకూడదని అందరికీ దూరంగా బతుకుతున్నాను, ఇప్పుడు అదే జరిగింది. ఇంకా నేనేం సాధించినట్రా? ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు డాడ్? ఇప్పుడు ఏమైందని? ఆ రాక్షసి నన్ను చెంప మీద కొట్టింది. అందుకే దానికి బుద్ధి చెప్పాలనుకున్నాను. లాస్ట్లో పోలీసులు వస్తారని నాకేం తెలుసు? అదేరా నేను చెప్పేది. అనవసరమైన ఆవేశాలకు పోతే ఇలాంటి తెలియని ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. అందుకే వీలైనంత వరకు మనం ప్రేమని మాత్రమే పంచే ప్రయత్నం చేయాలి. అయితే ముందు నువ్వే ఆ ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి. నీ మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు? నాకు నువ్వంటే చచ్చెంత ప్రేమరా. చావాల్సిన అవసరం లేదు. నాకు మా అమ్మతో బతికే అవకాశం ఇప్పించు చాలు. అలా చూస్తున్నావేంటి డాడ్? అది మాత్రం కుదరదు అంటావు అంతేగా? అయితే నా ఇష్టానికి నన్ను వదిలేసాయి ప్లీజ్. వాడితో ఎందుకు పెట్టుకున్నావు సిరి? నేనేం వాడితో పెట్టుకోలేదు. వాడే కావాలని నన్ను హెరాస్ చేశాడు. నీళ్ళని చంపాలని చూస్తున్న వాళ్ళ నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా వాడికి డాష్ ఇచ్చాను.
దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాతో మిస్బిహేవ్ చేయాలని చూశాడు. అందుకే అరెస్ట్ చేయించాను. వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఎందుకు రిస్క్ చేశావు? ఇప్పుడు వాడు కామ్గా ఉంటాడనుకుంటున్నావా? వాడి మొహం, వాడు నన్నేం చేస్తాడు? తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. రెస్టారెంట్లో జరిగిన చిన్న గొడవకే వాడు నీ మీద రివెంజ్ తీర్చుకోవాలని చూశాడు. ఇప్పుడు ఏకంగా జైలుగా పంపించావు. అంటే వాడు నీ మీద ఎంత కసితో ఉంటాడో ఆలోచించావా? ఈసారి నువ్వు కంటపడితే ఖచ్చితంగా రాక్షసుడైపోతాడు. హలో, నువ్వేంటి సంజు? నేను చేసిన దానికి మెచ్చుకోవాల్సింది పోయి వాడికి సపోర్ట్గా మాట్లాడి నన్ను తిడతావేంటి? తిట్టడం కాదు, నీకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నాను. భయం దేనికి సంజు? వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. డోంట్ బి ఫూలిష్ సిరి. ఒక్కసారి ఏదో తెలివిగా వాడిని పోలీసులకు పట్టించావు కదా అని ప్రతిసారి వాడి నుంచి ఎస్కేప్ అవుతావు అనుకోకు. వాడు దెబ్బతిని ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ టైము చాలా జాగ్రత్త పడతాడు. అప్పుడు నష్టం జరిగేది నీకే. అవును సిరి, సంజయ్ చెప్పేది నిజమే. ప్రతిసారి టైం మనకు అనుకూలంగా ఉండాలని లేదు. అసలే వాడు నాస్టీ ఫెలో. అవకాశం దొరికితే మాత్రం నీకు ఖచ్చితంగా ఆపత్తాలు పెడతాడు. ఏ ఏంటి మీరు అందరూ కలిసి నన్ను భయపెడుతున్నారు? భయపెట్టడం కాదు, ముందు జాగ్రత్త మంచిదని చెప్తున్నా. చూడు సిరి, మనం ఇక్కడికి వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ కోసం. వచ్చామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి గాని ఇలాంటి గొడవలన్నింటిలో తలదూర్చి అనవసరమైన తలనొప్పి తెచ్చుకోకూడదు. నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకురా. ఓకే బాబా, ఓకే ఓకే, కూల్. ఇంకెప్పుడు ఎలాంటి గొడవలకి వెళ్ళను, ఓకేనా? సరే, ఎప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయి, ఓకేనా? నేను ఎంత టెన్షన్ పడుతుంటే నీకు నవ్వేలా వస్తుంది సిరి? తెలీదు, నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది. ఈ నవ్వు చూసే వాడు పిచ్చోడే నీ వెంటపడి తిరుగుతున్నాడు. బాయ్, టేక్ కేర్. బాయ్. ఏయ్, సంజయ్ మీద నీ ఒపీనియన్ ఏంటే? హిస్ ఎ నైస్ గాయ్. ఇంకా హిస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంతేనా? అంతే. కానీ అతని దృష్టిలో యు ఆర్ సంథింగ్ మోర్, ఐ థింక్. వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే, సంజయ్ నేను లవ్ చేస్తున్నాడే చిచా, అలాంటిదే ఉండదు అని నువ్వనుకుంటున్నావు. కానీ సంజయ్ నీ మీద చూపించే కన్సర్న్ చూస్తుంటే అతని మనసులో నీకు ప్రత్యేక స్థానం ఉందని తెలుస్తుంది. ఉండొచ్చు, కానీ అది బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటుంది, కానీ లవర్ గా మాత్రం కాదు. ఐ నో హిమ్ వెరీ వెల్. హీస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గాయ్. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకలాగా బిహేవ్ చేయడం సంజయ్కి చేతి కాదు. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నా బుర్ర తినుకు, అర్థమైందా? నువ్వెన్నైనా చెప్పు సిరి, నాకు మాత్రం సంజయ్ నిన్ను ప్రేమిస్తున్నాడని అనిపిస్తుంది. ఓఫ్. ఏమండి?
ఎవరు మీరు? ఎందుకు నన్ను చూసి పారిపోతున్నారు? నీళ్ళ గురించి మీకు తెలుసు కదా? మీ ముఖంలో కంగారు చూస్తేనే అర్థమవుతుంది. మీకు నీళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసు. చెప్పండి, నీళ్ళు ఎక్కడుంది? అమాయకంగా నటించకండి. నీళ్ళని మీరే ఎక్కడో దాచారు కదూ? చెప్పండి. మీరు ఆ సునంద మనుషులా? మర్యాదగా చెప్తారా లేదా? చూడమ్మా, మీరు నాకు చెల్లెళ్ళు అంటోళ్ళు. తనంటే నాకు ప్రాణం. తను కనిపించినప్పటి నుంచి తిండి నిద్ర మానేసి తిరుగుతున్నాను. తనకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. దయచేసి నీళ్ళ గురించి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పండమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను. నా చెల్లి గురించి చెప్పండమ్మా. నా బాధ అర్థం చేసుకోండమ్మా. ఎప్పుడూ జరిగిన గొడవల కారణంగా వాళ్ళు ఇంకా పగతో రగిలిపోతూనే ఉన్నారు. వాటిని నువ్వే పోగొట్టాలరా. అప్పుడే నా భర్త క్షేమంగా ఉంటాడు, నా బిడ్డ క్షేమంగా ఉంటుంది. అమ్మా, హలో, ప్లీజ్ హెల్ప్ మీ అండి. ఏమైందమ్మా? అతను మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. ఏయ్! ఏంటయ్యా ఏంటి అమ్మాయిని ఏడిపిస్తున్నావు అంటే ఏంటి? అదేం లేదండి, అదేం లేదు. ఆగయ్యా, ఏంటి అది నీ ప్రాబ్లం కాదండి. ఏంటి? ఆగు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది ఎవడి? పెడుతున్నావు? ఏంటయ్యా నువ్వు? ఏమండి? ఆగు. ఏమండి? హలో, ఆగమంటుంటే. ఆగండి. ఏమండి? అరే, ఏయ్, ఏంటయ్యా నువ్వు? నీకేనే వదలండ్రా. ఆగయ్యా, ఏయ్, నీ ప్రాబ్లం ఏంటి? ఆగు. నువ్వెన్ని నాటకాలు ఆడినా నీళ్ళెక్కడుందో కనిపెట్టలేవు. తను సేఫ్ గా ఉంది, నీకు దొరకనివ్వను. ఏయ్, ఆగండి. ఏయ్, ఆగండి. ఏయ్, వదలండయ్యా. ఏయ్, ఆగండి. ఏయ్, ఆగండి. ఏయ్, వదలండయ్యా. ఏయ్, ఏయ్!
హలో చెప్పు బస్వా. నీలా హైదరాబాద్లోనే ఉంది. నిజంగానా? నీలం చూసావా? నేను చూడలేదు, కానీ నీలా హైదరాబాద్లో ఉందని మాత్రం తెలిసింది. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు బస్వా. 2 అమ్మాయిలు కలిశారు సూర్య. వాళ్ళు నన్ను చూసి కంగారు పడుతుంటే అనుమానం వచ్చి వెంబడించాను. వాళ్ళు పారిపోవాలని చూశారు, కానీ నేను వాళ్ళని పట్టుకొని నిలదీశాను. వాళ్ళకి నీల గురించి ఏమైనా తెలుసా? నేను అదే అడిగాను, కానీ వాళ్ళు నన్ను చూసి నీలకు శత్రువు అనుకుంటున్నారు. అందుకే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒక్క విషయం మాత్రం చెప్పారు, నీల ఎక్కడో క్షేమంగా ఉందని, నీకు దొరకదు అని చెప్పి తప్పించుకున్నారు. నువ్వు బయలుదేరి వచ్చే సూర్య. వస్తాను బస్వా. నువ్వు మాత్రం ఈసారి ఆ అమ్మాయిలు కనబడితే వదిలిపెట్టుకో. వాళ్ళకి నీల గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఏకైక ఆధారం, అవకాశం ఆ అమ్మాయిలే. నేను వాళ్ళ కోసం వెతుకుతుంటాను, నువ్వు త్వరగా వచ్చేయి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. వాళ్ళు ఎటెళ్ళుంటారా? నాన్నా, మావయ్య, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకు బావా? బస్వా ఫోన్ చేశాడు వైషు. ఎవరో అమ్మాయిలు నీల గురించి తెలియనట్టుగా మాట్లాడారంట. బస్వా వాళ్ళని నీలకి శత్రువు అనుకుని నీల మీకు దొరకదు, జాగ్రత్తగా దాచామని చెప్పారంట. అట్టాగా? బస్వా వెంటనే రమ్మను ఫోన్ చేశాడు మావయ్య. వెళ్ళరా బాబు. బావా, నేను వస్తాను. వద్దు వైషు, వాళ్ళు ఎక్కడుంటారో, మళ్ళీ ఎప్పుడు కనబడతారో తెలీదు. అప్పటి వరకు ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుందో. నువ్వు వస్తే ఇబ్బంది పడతావు. అక్క కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డానికైనా నేను సిద్ధమే బావా. అది కాదు వైషు, నువ్వు సిటీకి వచ్చావని తెలిస్తే మళ్ళీ ఆ కొండారెడ్డి మనుషులు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు చెప్పు? నిజమేనమ్మా. నీల ఆచూకీ తెలియకే సూర్య కంగారు పడతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతనికి ఇంకో తలనొప్పిగా మారకు. సూర్యుని ఒక్కనే వెళ్ళ నువ్వు. సూర్య, నువ్వు వెళ్ళు. వస్తాను మావయ్య. బావా, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే మావయ్య. తల్లి చెల్లి ఉండుంటే ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్పించుంటేవాళ్ళు.
ఈ ఇడియట్స్ మమ్మల్ని టీస్ చేస్తున్నారు. రే 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 ఏంట్రా రాకొడుతున్నావు? అది కొట్టిన దెబ్బకి ఎక్కిన మంట రా కొట్టిన తగ్గడం లేదురా. ఎందుకు తగ్గుద్ది? తగ్గదు. ఇంతవరకు నా మీద మా నాన్న కూడా చెయ్యలేదురా. కానీ ఒక్క ఆడది నన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించింది. నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లి నా ఈగోని పీక్ లెవెల్స్లో హర్ట్ చేసింది. తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నాను. ఈ అక్షయ్ గాడు మైండ్ మీదకు తీసుకుంటే ఎంత డేంజరో దానికి తెలిసేలా చేస్తాను.